హాయ్ హలో వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు హెల్త్ టాపిక్ వచ్చేసి బ్రీతింగ్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఎండాకాలం అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్లో మన బాడీ కూడా ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి కొంచెం టెంపరేచర్ చేంజెస్ వల్ల మన బాడీలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. అట్లాగే వర్షాకాలంలో శ్వాసకు సంబంధించిన వ్యాధులు కూడా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే చల్లగా వాతావరణం చల్లగా ఉంటుంది, దాంతో ఎక్కువగా వైరస్లు కూడా స్ప్రెడ్ అవుతుంటాయి. దాంతో మనకు ఫ్లూ కానీ జ్వరం కానీ సర్ది కానీ అట్లాంటి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, శ్వాసకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కాంటినెంటల్ హాస్పిటల్ హైదరాబాద్ వారు డాక్టర్ ప్రదీప్ సింహ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. హలో సార్. హలో. మనకు ఎండాకాలం పూర్తి వర్షాకాలం వస్తుంది సార్. ఈ వర్షాకాలంలో వెదర్ అనేది కొంచెం కూల్గా ఉంటుంది, దాంతో వైరస్లు ఎక్కువ స్ప్రెడ్ అయ్యి మనకు ఎట్లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది? హలో అండి. ఈ వర్షాకాలంలో టెంపరేచర్ తక్కువ ఉండడం వలన ఒకటి, ఇంకోటి హ్యూమిడిటీ, గాలిలో మనకి హ్యూమిడిటీ శాతం ఎక్కువ ఉండడం వలన వైరసెస్ వచ్చేసి బాగా ఫాస్ట్గా మల్టిప్లై అవుతాయి. మల్టిప్లై అవడం కాకుండా ఈ హ్యూమిడిటీ అనే దీని వలన మనకి స్ప్రెడ్ కూడా ఫాస్ట్గా అవుతాయి. సో ఎలా స్ప్రెడ్ అవుతాయి? మనం తగ్గే తెమడలోనూ తుమ్మినప్పుడు మన ముక్కులో నుంచి నోట్లో నుంచి వచ్చే సెక్రీషన్స్లోనూ ఈ వైరస్లు ఉంటాయి. ఇవి త్రూ డ్రాప్లెట్స్ పర్సన్ నుంచి పర్సన్కి స్ప్రెడ్ అవుతాయి. సో ఈ సీజన్లో, డ్రై సీజన్లో వైరస్లు మల్టిప్లై అవ్వడము, స్ప్రెడ్ అవ్వడము తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఈ టైంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటాయి. అంటే ఇప్పుడు కామన్ కోల్డ్కు అంటే జలుబుకు ఫ్లూకి మధ్య తేడా ఏంటి, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? రెండిటికి సిమ్టమ్స్ చాలా వరకు సిమిలర్గా ఉంటాయి. జలుబులోనూ మనకి ముక్కు కారడము, తుమ్ములు, కండ్లలో నీళ్లు కారడము ఇవన్నీ ఉంటాయి. ఫ్లూ వచ్చేసి ఇది ఇన్ఫెక్షన్ కాజ్డ్ స్పెసిఫికలీ బై వైరసెస్ లైక్ ఇన్ఫ్లుయెన్జా ఏ అండ్ ఇన్ఫ్లుయెన్జా బి అండ్ పారా ఇన్ఫ్లుయెన్జా వైరసెస్. సో వీటిలో అడిషనల్గా ఇంకేం సిమ్టమ్స్ ఉంటాయంటే జ్వరం రావడం, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, హెడేక్. ఈ సిమ్టమ్స్ మామూలు జలుబులో ఉండవు. ఫ్లూలో మనకి ఇవన్నీ ఎక్స్ట్రా సిమ్టమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనము ఫ్లూ వచ్చిందని ఒక అంచనా వేయవచ్చు. అంటే ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు గొంతు నొప్పి కానీ సర్ది అయినప్పుడు జనరల్గా మనం ఇన్హేలర్స్ వాడుతుంటాం. అంటే మనం విక్స్ లాంటి జన్మం లాంటివి వాడుతుంటాం. అప్పుడు జనరల్ తగ్గిపోతుంది. అంటే లాంగ్ టర్మ్లో అట్లా ఉన్నప్పుడు ఏ సందర్భంలో డాక్టర్ని అప్రోచ్ కావాలి? మీరు చెప్పింది కరెక్టే. చాలా వరకు వైరల్ సిమ్టమ్స్ సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి. టైం ఇస్తే అవే తగ్గిపోతాయి, దానికి ఏ మందులు అవసరం లేదు. ఇన్ ద పాస్ట్ ఒక సామెత ఉండేది, కోల్డ్ గోస్ విత్ ఆర్ వితౌట్ ట్రీట్మెంట్ ఇన్ 1 వీక్ అని మన తాతగారు చెప్పేవారు. సో ఏ మందులు తీసుకునే అవసరం లేదు. కోల్డ్ వస్తే ఏమి చేయొద్దు, నువ్వు వారం తగ్గిపోతుంది, ఏ మందులు తీసుకోకపోయినా తగ్గిపోతుంది. అది ఇప్పటికీ కరెక్టే, కానీ ఎప్పుడు మనం డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి. సో కొంతమందికి ఈ వైరల్ సిమ్టమ్స్ వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైతే 50 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి వేరే కోమార్బిడిటీస్ ఉంటాయి. ఎస్పెషలీ డయాబెటీస్ మిలిటస్ ఇప్పుడు చాలా కామన్. డయాబెటీస్ చాలామందికి షుగర్ ఉంటుంది. ఒబేసిటీ ఉన్నవాళ్ళు, ఒళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళకి, బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజ్, ఇలాంటి ఏమైనా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఫ్లూ వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి త్వరగా తగ్గదు. అలర్జిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫ్లూ వస్తే ఎక్కువ కాలం తగ్గుతారు. వాళ్ళకి అది నిమోనియాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వర్షాకాలంలో టెంపరేచర్ తగ్గుతుంది, అస్తమా కూడా వాళ్ళ పేషెంట్లు ఎక్కువ అవుతుంది. వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా ఇప్పుడు బయటకు వెళ్ళేప్పుడు అనుకోకుండా వర్షం పడుతుంది, వాళ్ళు రెయిన్ కోట్ వేసుకున్నా కూడా తడిసిపోతారు, చల్లగా అవుతుంది. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే మనకి ఇన్ఫెక్షన్స్ రావడానికి పెద్ద కారణం వచ్చేసి చల్లటి పదార్థాలు తాగడం, చల్లటివి తినడం. సో మనకి ఎంత సాధ్యమో ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, ఐస్లో వేసుకునే డ్రింక్స్ అవన్నీ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాటితో ఏంటంటే మనము గొంతులో టెంపరేచర్ తగ్గిస్తే కొంచెం వైరస్ ఇన్హేల్ చేసినా కానీ మనం దానికి మల్టిప్లై అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నాం. అది ర్యాపిడ్గా మల్టిప్లై అవుతుంది. సో చల్లటి పదార్థాలు అవాయిడ్ చేయండి. ఏసీ కానీ చల్లటి గాలి అవి మనము టెంపరేచర్ కొంచెం మనం కంట్రోల్ చేసుకోవడం బెటర్. మరీ చల్లగా పెట్టుకోకుండా 24 to 26 degreesలో ఏసీ పెట్టుకుని అది పెట్టుకోవడం ఇంపార్టెంట్.
ఇంకా నలుగురిలో ఉన్నప్పుడు, గ్రూప్స్లో ఉన్నప్పుడు చాలా కామన్గా వస్తుంటుంది ఇన్ఫెక్షన్. నేను ఎవరు నాతో ఇలా దగ్గుతో ఆయాసంతో వస్తారో వాళ్ళని ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్, ఈ రీసెంట్గా ఏమైనా గ్యాదరింగ్స్లో వెళ్ళారంటే ఆల్మోస్ట్ చాలామంది ఏదర్ తీర్థయాత్రలకు వెళ్ళి ఉంటారు. నార్త్లో ఇప్పుడు కుంభమేళా అయ్యింది, ఆ టైంలో అయితే మనం చాలామంది ఏజ్డ్ పీపుల్ అందరూ ఈ దగ్గులతో వచ్చేవాళ్ళు, చాలామంది మేళకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో లేదా ఏదో మ్యారేజ్ ఫంక్షన్ అనేది, బర్త్డే పార్టీలు అనేది అవి చేసేస్తారు. సో గ్యాదరింగ్స్ వెళ్ళినప్పుడు మీరు ఎస్పెషలీ మీకు హై రిస్క్ పర్సన్ అంటే మీరు అంటే వయసు ఎక్కువ ఉండడం లేదా కోమాబిడ్స్ ఉన్న వాళ్ళు అంటే మాస్క్ వేసుకుని ఉండండి. గ్రూప్స్లో ఎవరైనా దగ్గుతుంటే వాళ్ళకి దూరంగా ఉండండి. ఆ ప్రికాషన్స్ మీరు తీసుకోవచ్చు. ఇంకా చాలామంది వయసైన వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు, స్కూల్కి వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు, వాళ్ళకి జ్వరాలు వస్తుంటాయి, వాళ్ళు అవాయిడ్ చేయలేరు. ఇంకా ప్రికాషన్స్ చెప్తాం పిల్లలు దూరంగా ఉండండి అనేది, కానీ ప్రాక్టికల్ కాదు అది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే సిమ్టమ్స్ అర్లీగానే ట్రీట్ చేయించుకోవడం బెటర్, ఎస్పెషలీ హై రిస్క్ పీపుల్. వారం దాకా దగ్గు జ్వరంతో సఫర్ అయ్యి అది నిమోనియాగా కన్వర్ట్ అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయిన తర్వాత వస్తారు ఎమర్జెన్సీకి చాలామంది. అలా కాకుండా జ్వరం 2 రోజుల్లో జ్వరం తగ్గలేదు, వైరల్ ఫ్లూ వచ్చినప్పుడు 2 రోజుల్లో జ్వరం తగ్గలేదు అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడము, అప్రాపరేట్ మందులు యాంటీవైరల్స్ కానీ యాంటీబయాటిక్స్ అర్లీ స్టేజ్లో పడితే తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం అడ్వాన్స్ స్టేజ్లో నిమోనియాగా కన్వర్ట్ అయ్యి అది ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయ్యి హై గ్రేడ్ ఫీవర్ తగ్గకుండా ఉండే అలాంటి టైంలో మనం ఇంకా చాలామంది అడ్మిట్ అయ్యి ఐవీ యాంటీబయాటిక్స్ తీసుకునే పరిస్థితి వస్తుంది. కొంతమంది డైరెక్ట్గా ఐసీయూలో వెంటిలేటర్ మీద పోయే రిస్క్ కూడా ఉంటుంది. సో 2 రోజుల్లో మీకు జ్వరం తగ్గలేదు, మామూలుగా పారాసెటమాల్తో తగ్గట్లేదు అంటే 1-2 రోజుల్లో ఎస్పెషలీ రిస్క్ ఉంటే వెంటనే వచ్చి కలవండి డాక్టర్ని. మీకు అప్రాపరేట్ మందులు పడితే కానీ తగ్గదు. అంటే ఇప్పుడు ఏసీ వాడకం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో అయినా, ఇప్పుడు ఆఫీస్లలో అయితే మొత్తం క్లోజ్డ్ ఉంటుంది, ఏసీలు కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఆ ఏసీలో ఎక్కువ సేపు ఉండేవాళ్ళు కానీ, అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ జలుబు కానీ దగ్గు అని వచ్చేవాళ్ళు కూడా, అట్లాంటి వాళ్ళు ఇతరులకు స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి. మన ఐటీ సెక్టర్, మనం ఉండే ఈ హాస్పిటల్ ఉండే లొకేషనే ఇన్ ద హబ్ ఆఫ్ ఐటీ సెక్టర్. అన్ని ఆఫీసులు ఇక్కడ సెంట్రలైజ్డ్ ఏసీతోనే ఉంటాయి. మనకి ఆస్తమా అయినా కానీ, వైరల్ ఇల్నెస్ కానీ ఏమున్నా కానీ వాళ్ళు చెప్పేది ఏసీ అవాయిడ్ చేయండి అని చెప్పిన వెంటనే ఇది ఇంపాసిబుల్ అని చెప్తారు. సో దానికి సొల్యూషన్ అంటూ అంత ఈజీ కాదు. వాళ్ళు 2-3 రోజులు ఆఫ్ తీసుకోవాల్సి ఉంటుంది, లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది. వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉండాలి అంటే మీరు మాస్క్ వేసుకోవాలి ఫస్ట్. సో ఎవరైతే దగ్గుతున్నారో, జ్వరంతో ఉన్నారో, తుమ్ములు ఎక్కువ వస్తుంటాయి, మీరు మాస్క్ వేసుకుంటే 70-80% రిస్క్ ఇంకోళ్ళకి ఇచ్చే రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది. అది మీరు అంటే ఇందాక మీరు చెప్పారు ఎక్కువ క్రౌడ్లో ఉన్నప్పుడు తొందరగా మనకు స్ప్రెడ్ అవుతుంది అని చెప్తాను. ఇప్పుడు నవేడేస్ ఈ ట్రాఫిక్లో తప్పించుకోవడానికి ఎక్కువగా మనం మెట్రో ట్రైన్ ఎక్కువ వాడతాం. మెట్రోలో కూడా ఉదయం ఆఫీస్ టైంలో కానీ, తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళే టైం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మెట్రో కూడా మొత్తం క్లోజ్డ్ ఉంటుంది. అప్పుడు అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే దగ్గరగా ఉంటాం కాబట్టి తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్. సో ఆ సిచ్యువేషన్లో కూడా ఒక మామూలు సింపుల్ 3 ప్లై సర్జికల్ మాస్క్ వస్తుంది మనకి. అన్ని సూపర్ మార్కెట్స్లోనూ, అన్ని షాపుల్లోనూ దొరుకుతాయి. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఇప్పుడు అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి. సో ఒక మాస్క్ వేసుకుని మీరు క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్తున్నారంటే మాత్రం మాస్క్ వేసుకోవడం కంపల్సరీ. అంటే ఇప్పుడు కోవిడ్ కూడా మళ్ళీ వస్తుంది అని ఒక వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ మన ఇండియాలో కూడా దాదాపు 300 to 500 కేసెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే కోవిడ్ అంత డేంజరస్సా? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది కోవిడ్ కొత్త వేరియంట్ వచ్చిందండి. అది సింగపూర్, హాంకాంగ్ ప్లేసెస్లో ఫస్ట్ ఐడెంటిఫై అయ్యి మన ఇండియాలో కూడా ఎక్కడైతే ప్రోయాక్టివ్గా టెస్టింగ్ చేస్తున్నారో కేరళ లాంటి ప్లేసుల్లో ఫస్ట్ కేసులో ఐడెంటిఫై అయ్యి, ఇది వేరియంట్ ఎగ్జాక్ట్ నంబర్ తెలియదు కానీ ఇట్స్ ఎ వేరియంట్ ఆఫ్ వేరియంట్ ఆఫ్ ఒమైక్రాన్. మనకు ఒమైక్రాన్ వేవ్ 22లో వచ్చింది. అది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయింది కానీ దానివల్ల పెద్ద నష్టం జరగలేదు. అడ్మిట్ అవ్వడం కానీ, ఐసీయూలో అడ్మిట్ అవ్వడం కానీ అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఆ ఒమైక్రాన్కి సబ్ వేరియంట్ ఇది. ఇప్పటికైతే దాని గురించి ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదు. హాస్పిటల్ అడ్మిషన్ అయితే అవ్వట్లేదు అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది మనకి. అంత సిక్ అవ్వట్లేదు జనాలు. కానీ ఇది ముందు కన్నా ఎక్కువ ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అవుతుందా లేదా అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. యాజ్ ఆఫ్ అర్లీ దిస్ మార్నింగ్స్ అప్డేట్ ఫ్రమ్ గవర్నమెంట్ మనకైతే లేదు. కానీ
ఇప్పుడు వరకు ఎక్కడైతే యాక్టివ్గా స్ప్రెడ్ అయ్యో అక్కడ హాస్పిటల్ అడ్మిషన్స్ మాత్రం ఎక్కువ అవ్వట్లేదని మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది కూడా ఒక నాట్ సో సీరియస్ వేరియంట్ అనే అనిపిస్తుంది. కానీ హై రిస్క్ ఉన్న వాళ్ళకి మామూలు ఫ్లూ ఎలాగ ఎఫెక్ట్ చేస్తుందో ఈ ఒమైక్రాన్ వలన కూడా సివియర్ కాంప్లికేషన్స్ రావచ్చు. సో జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి. బూస్టర్ వ్యాక్సినేషన్కి ఇంకా ఎవిడెన్స్ లేదు. మీరు ఆల్రెడీ 2 or 3 వ్యాక్సినేషన్స్ తీసుకుని ఉంటారు. మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ 2 or 3 వ్యాక్సిన్స్ తీసుకున్నారు కాబట్టి మీరు వెంటనే కొత్త వ్యాక్సిన్ తీసుకునే కానీ బూస్టర్ వ్యాక్సిన్ తీసుకునడం కానీ చేయడానికి వెళ్ళొద్దు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అడ్వైస్ లేదు. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎక్కువగా స్ట్రెస్ వర్క్ ఎక్కువ వేస్తున్నారు, ఐటీ సెక్టర్లో కానీ బయట కానీ. వీళ్ళందరూ కొంచెం స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నట్టుగా తెలిసింది. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వర్షాకాలంలో కానీ సీజనల్, ఇప్పుడు చలికాలంలో కూడా ఎక్కువ చల్లగా ఉంటుంది, అది ఊపిరితిత్తుల మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? వాళ్ళు దాని నుంచి మానుకోవాలని చాలా మంది ట్రై చేస్తారు, కానీ స్ట్రెస్ వల్ల కొంతమంది మానలేకపోతుంటారు. స్మోకింగ్ చేయడం కానీ బయట పొల్యూషన్లో కూడా ఎక్కువగా అవుతుంది ఇప్పుడు ఈ చల్లని వాతావరణంతో. వాళ్ళు ఈ వర్షాకాలంలో కానీ వింటర్ సీజన్లో కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్స్లో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. యాక్టివ్గా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి స్మోక్లో. అవి వచ్చేసి మన లంగ్స్లో డిఫెన్స్ మెకానిజంకి ఏవైతే సెల్స్ ఉంటాయో మ్యాక్రోఫేజెస్ కానీ లింఫోసైట్స్ కానీ అవన్నిటిని ఇన్యాక్టివేట్ చేస్తుంది. సో లంగ్ డిఫెన్సెస్ తగ్గించడం కూడా కాకుండా మనకి వేరియస్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మనకి స్మోకింగ్తో. అవన్నీ పక్కన పెడితే ఈ ఫ్లూకి వైరల్ ఇన్ఫెక్షన్స్కి దే ఆర్ మోర్ ప్రోన్ కాబట్టి సీజన్ చేంజ్ అయినప్పుడు స్మోకర్స్లో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చేయాలి. స్మోకింగ్ స్టాప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు స్మోకింగ్ నికోటిన్ ఈజ్ highly addictive substance. It is the most addictive substance, even more addictive than alcohol. సో నికోటిన్ అడిక్షన్ ఉన్న వాళ్ళు స్ట్రెస్ యాంగ్జైటీ అని చెప్తారు, కానీ వాళ్ళకి మోర్ ఇంపార్టెంట్ రీజన్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ అనేది బికాస్ ఆఫ్ నికోటిన్ అడిక్షన్. సో మన దగ్గర మందులు ఉన్నాయి అండ్ డిటర్మినేషన్ కూడా కావాలి. 70% డిటర్మినేషనే అవుతుంది స్మోకింగ్ స్టాప్ చేయాలంటే. మనం 30% మందులతో నికోటిన్ రీప్లేస్మెంట్ అండ్ అదర్ మెడికేషన్స్తో మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ వాతావరణంతో మనకు కాఫ్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే ఒక్కొక్కసారి డ్రై కాఫ్ వస్తుంది, అట్లా తెమ్మడతో కూడిన కాఫ్ కూడా వస్తుంది. కొన్ని సందర్భాలలో బ్లడ్ కూడా పడే అవకాశం ఉంటుంది. అది ఎందుకు వస్తుంది? అట్లాంటప్పుడు ఏం చేయాలి? వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఫ్లెమ్తో పాటు బాగా గట్టిగా తగ్గితే కొంచెం బ్లడ్ పడడం సహజం అది. సో దాని వెంటనే ప్యానిక్ అయ్యే అవసరం ఏం లేదు. మీరు దాని గురించి యాంటీబయాటిక్స్ కానీ మందులు డాక్టర్తో కన్సల్ట్ చేసి తీసుకుంటే ఆఫన్ తగ్గిపోతుంది. మామూలు యాంటీబయాటిక్స్ తగ్గట్లేదు అంటే దెన్ మేము పల్మనాలజిస్ట్గా దాన్ని ఎందుకు వచ్చింది అనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేయాల్సి ఉంటుంది. కానీ బ్లడ్ పడినప్పుడల్లా అదేదో సీరియస్ కాజ్ అని అనుకోవడం అవసరం లేదు. మామూలు ఇన్ఫెక్షన్స్ కూడా పడవచ్చు. కానీ మీరు స్మోకర్ అయితే, బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటే ఆర్ రిపీటెడ్గా పడుతుంటే బ్లడ్, మీరు మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి సీరియస్ రీజన్స్ కూడా ఉండొచ్చు. ఓకే, అంటే ఈ సీజన్లో ఎట్లాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది ఒకసారి మా ప్రేక్షకులకు? వేడి పదార్థాలే ప్రిఫర్ చేయండి, చల్లటివి వద్దు. హాట్ అండ్ ఫ్రెష్లీ మేడ్ ఫుడ్, ఆల్వేస్ హోల్సమ్ ఫుడ్ ఈజ్ బెటర్ దెన్ జంక్ ఫుడ్. ప్లీజ్ అవాయిడ్ రెడీమేడ్ ఫుడ్. మనకి ఇన్స్టాంట్ ఫుడ్ ఉంటుంది కదా, అది చాలా ప్రాసెస్డ్ ఉంటుంది. దాంట్లో న్యూట్రిషన్ తీసేసి మనకి ఓన్లీ మన టంగ్కి మన టేస్ట్కి తగ్గట్టుగానే మెడిసిన్స్ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి దాంట్లో న్యూట్రిషన్ ఉండదు. హై కంటెంట్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి అండ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి మనకి షుగర్ లెవెల్ పెరిగే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సీజన్ అనే కాదు, ఏ సీజన్ అయినా కానీ మనం హోమ్ మేడ్, ఫ్రెష్ అండ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్డే ప్రిఫర్ చేయడం చాలా మంచిది. జంక్ కానీ రెడీమేడ్ ఇన్స్టాంట్ ఫుడ్స్
అవి అవాయిడ్ చేయడం మీ హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఇప్పుడు లంగ్స్ను కూడా మనం ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏమైనా మెడిసిన్ కానీ ఏమైనా ప్రివెన్షన్ ఎట్లాంటివి తీసుకుంటే బాగుంటుంది? ఇది వ్యాక్సినేషన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఏజ్ అబవ్ 50 ఉన్న వాళ్ళకి హెల్త్ కండిషన్స్ ఉన్నా లేకపోయినా ఇయర్లీ ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. జూన్ జూలై ఇస్ ద బెస్ట్ టైం, బట్ మీరు జూన్ జూలైలో మిస్ అయితే ఎనీ టైమ్ ఆఫ్ ద ఇయర్ వన్స్ ఏ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ కంపల్సరీ. ఇంకా దాంతోపాటు నిమోనియా వ్యాక్సిన్ కూడా ఉంటుంది. అవి 2 వ్యాక్సిన్స్ ఉంటాయి. అవి కూడా మీరు రికమెండెడ్ ఇంటర్వెల్ 2 వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అవి 2 కంపల్సరీ. మీరు 50 కన్నా తక్కువ ఉంటే ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ప్రాబ్లం కానీ, డయాబెటీస్, బీపీ, ఒబేసిటీ, ఆస్తమా, సిఓపిడి ఇలాంటి ఏమైనా కండిషన్స్ ఉంటే మీరు 50 కన్నా తక్కువ ఉన్నా కానీ మీరు ఈ 2 వ్యాక్సిన్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. చూశారు కదా, మన లంగ్స్ ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటాం. రానున్న వర్షాకాలంలో వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువగా వైరస్లు వ్యాపించి మనకు జలుబు కానీ, దగ్గు కానీ, అస్తమా పేషెంట్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని కాంటినెంటల్ డాక్టర్ సింహ గారు చెప్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ కిరణ్తో కిరణ్, పల్లవి టీవీ, హైదరాబాద్.